ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీమాత్రే నమః. ఓం గణపతే నమః. అందరికీ కూడా నూతన సంవత్సర ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో ఈ 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఆ యొక్క శుభ ఫలితాలు ఏమిటి, శుభయోగాలు ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ప్రస్తావించుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. జాతకాల గురించి, పొంతనల గురించి మీరు నాకు కాల్ చేయొచ్చు క్రింది నెంబర్లో. అదేవిధంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 17వ సంవత్సరంలో అడుగుపెట్టి అప్పుడే 6 నెలలు గడిచిపోయి 18వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాము. అందువలన మీ పిల్లలకు కానీ, బంధువులకు కానీ, మిత్రులకు కానీ పెళ్లి సంబంధాల కోసం అన్ని వర్ణాల వాళ్ళు హిందువులైతే చాలు మమ్మల్ని సంప్రదించవచ్చు. కుంభ వివాహాలు, కదలి వివాహాల కోసం కూడా సంప్రదించవచ్చు. ఓం శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి స్వాగతం, సుస్వాగతం. ఆంగ్లనామ సంవత్సర శుభాకాంక్షలు, 2025 శుభాకాంక్షలు. ఈ సింహరాశి వారికి జనవరి మాసం నుంచి ఏ విధంగా ఉండబోతోంది, ద్వాదశ మాసాల గురించి మనం తెలుసుకుందాం. మరి ఓం శ్రీమాత్రే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీమాత్రే నమః. జనవరి నెల సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? లాభాల బాటలో పడతారు. అంటే పట్టిందల్లా బంగారమే. చక్కగా అద్భుతంగా ఏ పని చేయండి ఆనందంగా మీకు అన్ని విధాలా కూడా కలిసి వచ్చేటటువంటి తరుణం వచ్చింది సుమా అనే విషయాన్ని మీరు ఒప్పుకుని తీరాల్సిందే. కొన్నింటిలో కొంచెం ఓర్పు, కాస్త నేర్పు, చాకచక్యం, లౌక్యం ఇవన్నీ కూడా మీరు చక్కగా సింహరాశి వారికి తెలివితేటలకు లోటు ఉండదు. అవన్నీ మీరు ఉపయోగిస్తే ముఖ్యంగా అధికారుల దగ్గర కుటుంబంలోని కొంచెం ఓపిక అవసరం. బయట అంటారా మొత్తం బయట బ్రహ్మాండంగా గెలుస్తారు, ఇంట్లో కూడా గెలవాలి కదా. మన పై అధికారుల దగ్గర ఉద్యోగస్తులారా మీరు గెలవాలి కాబట్టి కాస్త ఓర్పు కావాలి. కానీ సింహరాశి వారికి జనవరి నెల తిరుగులేదు. ఫిబ్రవరి నెలకు వస్తుల్లోకి భూములు అమ్మడాలు కానీ, ఏదైనా అమ్మకాలు కానీ, కొనుగోళ్లు కానీ కలిసి వస్తాయి. అన్ని విధాలా కూడా లాభం చేకూరుతుంది. ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. పై అధికారులు, రాజకీయ నాయకులతోటి ఏదైనా వ్యవహారాలకి వెళ్ళినప్పుడు, కలిసినప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే కనుక చిన్న మాట కూడా పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అంటారు కదా. ఆ విధంగా మరలా మీరు బద్నాం అయ్యేటటువంటి సూచన కనపడుతుంది. ఫిబ్రవరి నెలలో మీ నాలుకని చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం అనేది చాలా హుషారొస్తే ఏం చేస్తాం, మన నోట్లో ఉన్నదని చెప్పేస్తాం. అది చెప్పకుండా కొంచెం నియంత్రణ చేసుకోండి. వివాహాది శుభకార్యాల ప్రక్రియకి శ్రీకారం చుడతారు. అన్ని విధాలా కూడా సంబంధాలు వస్తూ ఉన్నాయి. ఇంక ఎంపిక చేసుకోవాల్సింది మనమే అన్నట్టుగా ఆనందంగా ముందుకు వెళ్తూ ఉంటారు. మార్చి నెలకు వస్తుల్లోకి చిన్న పనైనా సరే ప్రశాంతంగా ఆలోచించి చెయ్యండి. అంటే చూడండి, చిన్న పని అయినా సరే చిన్న పాముని పెద్ద కర్రతో కొట్టవలన అన్నట్టుగా మనం చిన్న విషయమే అన్నట్టుగా ఉంటుంది. కానీ అది లోతుగా ఆలోచించి దాన్ని చాలా జాగ్రత్తగా మనము ఒక ట్యూన్లో పెట్టినట్లయితే కనుక డెడికేషన్గా అది ఆనందంగా ముందుకి సాగిపోతుంది. అందువల్ల వ్యాపారం అయి ఉండొచ్చు, వృత్తి అయి ఉండొచ్చు, రాజకీయం అయి ఉండొచ్చు, ఏదైనప్పటికీ కూడా మేబీ మనం చిన్నదైనా సరే శ్రద్ధ తీసుకోవలను. మార్చి నెలలో ఇంటా బయట కూడా గౌరవం పెరుగుతుంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి, పెళ్ళిళ్ళు అవుతాయి, ఆనందంగా ముందుకు పెడతారు. ఏప్రిల్ వస్తుల్లోకి కుజుడు లాభంలోకి వస్తాడు కాబట్టి అంతా శుభమే. టెన్షన్స్ తీసుకోకండి. ఫస్ట్ టెన్షన్స్ అనేది పెట్టేయండి, పట్లం కట్టేసి చక్కగానే డస్ట్బిన్లో పడేయండి. నో టెన్షన్స్, సంతోషంగా ఉండండి. ఏప్రిల్ మాసంలో చక్కగా ఉగాది మనకు అన్ని విధాలా కలిసి వస్తుంది. అద్భుతాలు జరుగుతాయి, ఆనందంగా ఉంటారు. ఇప్పటికే చాలా బాగుంది, ఇంకా బాగుండడానికి మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం ఆలోచిద్దాం. మే నెలకు వస్తుల్లోకి ఆర్థికంగా కొంచెం టెన్షన్స్, అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఆ టెన్షన్స్ మే నెలలో కనపడుతున్నాయి. ఒత్తిళ్ళు పెరుగుతాయి. భూమి విక్రయాల్లో కొంచెం తక్కువ లాభంతో అమ్మాల్సి వస్తుంది. ఎక్కువ లాభంతో అమ్ముదామని ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ,
వడ్డీ వ్యాపారస్తులు గానీ, ఇలాంటి వాళ్ళు ఏదైనా సరే, ఎలా అయినా సరే మనం కొనేద్దాం, కొనేద్దాం అని హుషారుగా ముందుకెళ్ళి కొనేస్తారు. కానీ ఏంటంటే గనక లాభాలు కొంచెం తక్కువ స్థానంలో ఉంటుల్లోకి కాస్తంత అయ్యో! అనుకున్నది రాలేదే అని బాధ అనేది ఉంటుందనమాట. అయితే గురుడు ఆహ్, లాభస్థితిలోకి వచ్చిన మూలాన కొంచెం లాభాలకి తగ్గేది లేదు గానీ, అంటే అంత విపరీతం మీరనుకున్న ధర రాకపోయినా ఓకే. జరిగిపోతుంది పర్వాలేదు. పరిస్థితులు మాత్రం సాధారణంగా బాగానే జరిగిపోతాయి. దాని గురించేం మనం బెంగ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఇహ జూన్ మాసానికొస్తుల్లోకి యంత్రాలు గానీ, వాహనాలు గానీ నడిపేటప్పుడు ఆల్‌వేస్ బీ కేర్‌ఫుల్. ఎందుకంటే ఇంజినీర్లు జరిగేటటువంటి ప్రమాదం జూన్ మాసంలో ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఆ ఆర్థికంగా ఓకేనండి. పర్వాలేదు. ఏదో మొత్తం మీద సర్దుబాట్లు చేసేసుకుంటారు. బంధుమిత్రులు కూడా మీకు చాలా సహాయం చేస్తారండి. జూన్ నెలలోని బంధుమిత్రుల యొక్క సహాయం పొందుతారు. తర్వాత జూలై నెలకొస్తుల్లోకి పనులన్నీ కూడా వేగం, స్పీడ్ పరిగెత్తాలి, పరిగెత్తాలి, పరిగెత్తాలి. ఉద్యోగస్తులు ఉద్యోగంలో ముందుకు వెళ్ళాలి. వ్యాపారస్తులు వ్యాపారంలో పెట్టుబడులు ఏం పెట్టాలి? ఎలా పెట్టాలి? ఎలా పెడితే మనకి ఇంకా లాభాలొస్తాయి? అదే వృత్తుల్లో ఉన్నవాళ్ళు పైకెదగాలి. ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా కుటుంబంలో మాత్రం ప్రశాంతంగా ఉంటుందండి. జూలై నెలలో వస్తుల్లోకి కుటుంబంలో ఎక్సలెంట్ అయినటువంటి ప్రశాంతత. ఇంట్లో ఎప్పుడైతే ప్రశాంతంగా ఉందో, మనం బయటకు వెళ్ళి బ్రహ్మాండంగా రాణించగలం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మాత్రం కాస్త అంటే మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. పర్వాలేదు నడిచిపోతుంది. ఏం పర్వాలేదు. అంత ఏం చేటేం లేదు. అలా అని గొప్ప గొప్పగా లేదు. పర్వాలేదు నడిచిపోతుంది. ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్నామా లేదా? ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఆగస్టు వస్తుల్లోకి ఎక్కడ ఎవ్వరు వాదన చేస్తున్నా మీరు వెళ్ళి నేను తీర్పు చెప్పగలను అనేసి పంచాయతీ చెప్పేటటువంటి పెద్దగా మీరు వెళ్ళి కూర్చోకండి. అస్సలు వివాదాస్పదమైనటువంటి మాటల్లోకి అసలు వెళ్ళబాకండి. ఎంత మిత్రులైనా, ఎంత కావలసిన వాళ్ళైనా, బంధువులైనా కూడా దూరంగా ఉండండి వివాదాలకి. తర్వాతేంటంటే గనక మీ యొక్క వృత్తుల్లో గానీ, ఉద్యోగంలో గానీ, వ్యాపారంలో గానీ ఏ రంగమైనా సరే ఏ విధంగా సాగాలి? నిజాయితీగా ఉండాలి. కర్తవ్యం దైవమాన్నికం అన్నట్టుగా ముందుకు సాగాలి. అప్పుడు మీకు 100% సక్సెస్ కలుగుతుంది. తర్వాత చూసినట్లయితే గనక సెప్టెంబర్ నెలకొస్తుల్లోకి అన్నదమ్ముల మధ్య అంటే అన్నదమ్ముల సమస్యలకు మంచి పరిష్కారాలు మీరు సూచిస్తారు. దానివలన మీకు వారి దగ్గర కూడా విలువలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు స్థాన చలనం కనపడుతోంది. అంటే ట్రాన్స్‌ఫర్‌లు ఉన్నాయి సెప్టెంబర్ మాసంలో. అందువల్ల మీకు స్థానచలనం ఉంది గాబట్టి, ఇప్పటి నుంచి ప్లాన్ జేసుకోండి. అక్టోబర్ నెలొస్తుల్లోకి ఆదాయం అభివృద్ధవుతుంది. ఉద్యోగులు సహకారం లభిస్తుంది. కొత్త చోట ఉద్యోగం ట్రాన్స్‌ఫర్ అయింది. కానీ అక్కడ అందరూ కోఆపరేషను ఎక్సలెంట్‌గా ఉంటుంది మీకు. తిరగలేదు పొండి అన్నట్టుగా ఉంటుందనమాట. అందువల్ల సెప్టెంబర్ మాసం మనకు అన్ని విధాలా కలిసొచ్చేటటువంటి మాసం. ఆ అక్టోబర్‌కొస్తుల్లోకి ఆదాయం అభివృద్ధవుతుంది. అందువలన ఇంకాస్తంత సంతోషంగా ఉంటారు. ఉద్యోగుల ఇది 2 సార్లు చెప్పినట్టున్నానండి. ఆపేస్తున్నాను. అక్టోబర్ నెల చెప్పేసాను. మళ్ళీ చెప్తున్నాను. అందువల్ల ఇది ఇక్కడికి ఆపేస్తున్నాను. ఓకే. నవంబర్ నెలకొస్తుల్లోకి అధికారులకి బాధ్యతల అంటే అధికారంలో ఉంటే మీరు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి మీరే అడ్మిన్ అయితే అది అధికారులకు బాధ్యతల్లో మార్పులు. అంటే బదిలీలుంటాయి, ట్రాన్స్‌ఫర్‌లుంటాయి. బాధ్యతలు కూడా ఇప్పుడు ఈ డిపార్ట్‌మెంట్ చేసాం. ఇంకో డిపార్ట్‌మెంట్‌కి హెడ్‌గా మీరు ట్రాన్స్‌ఫర్ అయ్యేటటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ యొక్క నవంబర్ నెలలో బాధ్యతల్లో మార్పులొస్తాయి. ఇక డిసెంబర్‌కొస్తుల్లోకి కాస్త శత్రువులు అభివృద్ధి అవుతారండి. జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏంటి ఇంట్లో కాదు బయట బంధువర్గంలో, ఆ తర్వాత మిత్రవర్గంలో, లేకపోతే సహోద్యోగులు అయ్యుండొచ్చు, ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాల్లో అయ్యుండొచ్చు, రియల్ ఎస్టేట్ రంగంలో అయ్యుండొచ్చు. ఏదైనప్పటికీ రాజకీయ రంగంగా మీకు శత్రువులు అభివృద్ధి అవుతున్నారు డిసెంబర్ నెలలో. ఆల్‌వేస్ బీ కేర్‌ఫుల్‌గా ఉండండి. ఎవరిని నమ్మకండి. మీ యొక్క వినయం, విధేయత శ్రీరామ రక్షగా భావించండి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండండి. శనివారాలు చేయండి. శనివారం నాడు అన్నదానం చేయండి. శని భగవానుడికి సంబంధించి నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని శని భగవానుడిని ప్రతి శనివారం నాడు కూడా దీపం పెట్టి నల్ల ఒత్తితో నువ్వుల నూనెతో నువ్వులు సమర్పించండి. ఎవరికైనా పేదవాళ్ళకి వస్త్రదానం గాని, భోజన దానం గాని చేస్తూ ఉండండి. హనుమాన్ చాలీసా ఎవ్రీడే చదవండి. ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణలు తప్పవు.
ఆయనకు బెల్లం ముక్క నైవేద్యం చేసి ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేసుకోండి. ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, ఆనందం అనుభవిస్తూ, బిల్లా పాపలతో, సకల సంతోషాలతో మీరు ఉండాలని ఆ యొక్క అమ్మవారిని ప్రార్థిస్తూ, ఓం శ్రీ మాత్రే నమః. నూతన ఆంగ్ల సంవత్సర నామ శుభాకాంక్షలు. మీ భాగ్యలక్ష్మి.